హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మీ అందరితో పాటు మరొక న్యాచురల్ బ్లాగ్ అండి. డైలీ ఎలా అయితే న్యాచురల్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉన్నానో ఈరోజు కూడా అలానే మంచి వీడియో అయితే మీతో షేర్ చేయాలని వచ్చాను. ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. నాకే తెలియకుండా ఎన్నిసార్లు తిరుగుతున్నాను ఊరు. నాకు తెలిసి ఈ 20 డేస్లోనే నేను ఒక 3-4 టైమ్స్ తిరుగుంటాను. ఏదో ఒక వర్క్ అండి, అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అని, తర్వాత నా పర్సనల్ వర్క్ మీదని నేను తిరుగుతూనే ఉన్నాను. ఏం చేస్తాము, ఏదో ఒక పనులు వస్తూ ఉన్నాయి, ఇంకా వెళ్ళక తప్పదనమాట. ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట. పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు, తర్వాత మా ఆయన కూడా రావట్లేదండి. నేను ఒక్కదాన్నే వెళ్ళేసి వస్తానులే అని చెప్పేసి వెళ్తున్నా. ఇంకా ఈరోజు నేను ఊరు వెళ్ళాలి కదా అని చెప్పేసి నేను చాలా తొందరగా లేచాను. లేచిన దాన్ని నేను ఒక్కదాన్నే లేవటం కాకుండా ఇంట్లో అందరినీ లేపేసా, పిల్లల్ని, మా ఆయన్ని. లేవండి, నేను ఈరోజు ఊరికి వెళ్ళాలి, మీరు లేస్తేనే నాకు పనులు అవుతాయి అని చెప్పేసి ఫాస్ట్గా లేపేశాను అనమాట. మామూలుగా అయితే నేను లేవగానే పిల్లలు లేచినా లేవకపోయినా, మా ఆయన లేచినా లేవకపోయినా నేను వంటగదిలో పనులు చేసేసుకుంటాను అనమాట. వాళ్ళతో వంతేమీ ఉండదు. కానీ ఈరోజు ఏంటంటే కొంచెం ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాల్సి ఉంది. వాళ్ళు లేస్తేనే నేను ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళందరినీ లేపేసి నేను వెళ్ళాలి, నాకు పనులు అవ్వు, మీరు లేవండి అని చెప్పేసి ఇంక ఇల్లంతా నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా స్నానాలు చేయించేశాను. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి స్నానాలు చేయించేసి రెడీ చేశాను. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. ఇల్లు నీట్గా ఉంది అంటే ఇంకా మా ఆయన నెక్స్ట్ చేసే పని ఏంటి అంటే పూజ చేయడం. ఈరోజు ఇంక పూజ ఆయనే చేస్తున్నారనమాట. చైత్రకి తల్లో ఒక గులాబీ పువ్వు పెట్టాను కదా, ఇంకొకటి వస్తుంది, అందుకని ధైర్యంగా కోసాను. మామూలుగా చెట్టు నుంచి నాకు పువ్వులు కొయ్యాలని అనిపిది అనమాట తొందరగా. ఇంకా ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఒకటి కోసేసి చైత్ర తల్లో పెట్టేశాను. మొన్నటి వరకు ఏంటంటే మనం వీడియోస్లో కూడా చూసాం కదా, రెడ్ కలర్వి రోజెస్ వచ్చాయి, చామంతి పువ్వులు ఉన్నాయి. చామంతి పువ్వులు అన్నీ కోసేసాను కదా. రెడ్ కలర్ రోజెస్ కూడా ఏంటంటే అవి వడబడిపోతున్నాయి అని చెప్పేసి వాటిని కూడా కట్ చేసి చిన్న చిన్న కొమ్మలు కూడా కట్ చేసేసాను అనమాట. మళ్ళీ మనకి చిగురు స్టార్ట్ అయ్యిద్ది. నేను ఆ అప్డేట్స్ కూడా ఇస్తానన్నమాట. చాలామందికి తెలియదు గులాబీ పువ్వులు తొందరగా పుయ్యాలి అంటే ఏం చేయాలి అనేది తెలియదు అనమాట. అందుకని చెప్తున్నా. ఆ పువ్వులన్నీ పూసిన తర్వాత మళ్ళీ కొమ్మలు కట్ చేసామనుకోండి, సేమ్ అదే ప్లేస్లో చిగురు వస్తుంది, మళ్ళీ పువ్వులు కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. నేను అదే చేశాను. చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ మీతో వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మేము రోజు నీళ్లు ట్యాప్లోనే పట్టుకుంటామండి. మోటార్ వేసినప్పుడు ట్యాప్లో పట్టేసుకొని ఆ బిందె తీసుకెళ్ళి లోపల పెట్టుకుంటాము. అవి మేము తాగడానికి, తర్వాత బియ్యం కడగడానికి, వాటికి నేను యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. పిల్లలు ఆడుకుంటున్నారులే అని మనం గమ్ముకున్నాం అనుకోండి, ఎప్పుడు ఆడుకుంటారో, ఎప్పుడు మంచిగా ఉంటారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు. అప్పటి వరకు ఆడుకున్నారు, ఇంతలోనే వాడు కొట్టాడని, తర్వాత అది కొట్టిందని ఇంక ఇద్దరు గొడవ అనమాట, ఏడ్చుకుంటా ఉన్నారు. అంతలోనే మళ్ళీ ఏదో నేను ఊరికి బెదిరిస్తానమాట, కొట్టినట్టే. కొట్టను ఏం లేదులేండి, వాళ్ళు కూడా ఫన్నీగానే ఉన్నారు. మరీ సీరియస్గా ఏడ్చేసేంత వస్తే మాత్రం ఊరుకోనిలే, కానీ మామూలుగానే ఆడుకుంటున్నారనమాట. ఇంకొంతసేపు ఆడుకున్న తర్వాత ఆడిన ఆటలు చాలు, బయలుదేరండి, టైం అయింది స్కూల్కి అని చెప్పేసి వాళ్ళని పంపించేశాను. ఇంకా మా ఆయన ఏంటంటే ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుతున్నారనమాట. పొద్దున్నే అయితే మా ఇంట్లో ఎలానే ఉండిద్ది అనమాట. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అన్ని న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా చిన్న రెసిపీస్ కానీ, తర్వాత హోమ్ మేడ్ టిప్స్ కానీ ఏమైనా కావాలి అంటే మనం డే బై డే షార్ట్స్, డే బై డే లెంతీ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నామండి. టిప్స్ కానీ, చిన్న రెసిపీస్ కానీ అవన్నీ కూడా మనం షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. డైలీ రొటీన్ వ్లాగ్స్ కోసం పెద్ద వీడియోస్ని చూడండి. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. పూజ అయితే అయిపోయిందండి, మా ఆయన పూజ చేసేసారు. ఇద్దరం కూర్చున్నాం అనమాట. ఇంట్లో నిత్య దీపారాధన ఎప్పుడు కూడా మా ఆయనే చేస్తారు. నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యాను. ఇంతకీ ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా, అమ్మ వాళ్ళ ఊరు. మొన్న మనం ఊర్లో జ్యోతి ఉంది అని చెప్పేసి వెళ్ళాం కదా, తమ్ముళ్ళు మాల వేసుకున్నారు, తిరుపతి తల్లి మాల, జ్యోతి పెట్టుకున్నారు, వెళ్తున్నాము అని చెప్పాను కదా. ఈరోజు ఇరుముళ్ళు అనమాట. ఇంకా వెళ్తున్నారు ఇరుముళ్ళు. అక్కడ అమ్మవారి మాల కాబట్టి పెనుగంచి పూలు వెళ్ళి అక్కడ మాల అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మాల తీసేస్తారు. అయితే ఈరోజు ఇరుముళ్ళు అని చెప్పి రమ్మన్నారనమాట. దానికోసమే వెళ్తున్నాను. ఈరోజు టిఫిన్
టిఫిన్ ఏంటంటే లెమన్ రైస్ అండి. మధ్యాహ్నం లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసి వెళ్ళాలి కాబట్టి ఒకటేసారి వంట చేసేసాను. అన్నం కొంచెం ఎక్కువ వండేసి అందులో కొంచెం రైస్ వేసేసి పులిహోర చేశాను అనమాట టిఫిన్ కింద. తాలింపులు వేసిన వేరుశనగ పప్పు మాడిపోయినాయి అంట. మా ఆయన చూడండి మీకు ఎలా కంప్లైంట్ చేస్తున్నారో, అస్సలు బాగాలేదు, తాలింపు మాడబెట్టేసిందని చెప్తున్నాడు అనమాట. మీకు ఇంట్లో పని అంతా అయిపోయింది, రెడీ అయ్యాము. ఇప్పుడు మా ఆయన నన్ను తీసుకెళ్లి బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టి వస్తాడనమాట. అక్కడి నుంచి నేను ఆటో ఎక్కి వెళ్ళిపోతా. బడాయివో మాకు ఒక్కదాన్ని ఎట్లా వెళ్తాను? ఆటో ఎక్కిచ్చు వెళ్ళిపోతా. నడుచుకుంటా నేను వెళ్ళలేనయ్యా, తీసుకెళ్ళి. బడాయివో మాకు తీసుకెళ్ళి. కొంచెం నా పర్సు ఉంది అక్కడ. హాయ్ చెప్పు ఒకసారి. హలో మాతాలు. డబ్బులు ఈ ఛార్జీకి. మరి ఎట్లా వెళ్ళాలి? డాన్స్ నేర్పించమంటే నేర్పించలేదుగా. నాకు రాదు డాన్స్ వేసుకుంటా పోవటానికి. లేదంటే అంతే వెళ్ళేదాన్ని డాన్స్లో వేసుకుంటా. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయానండి. మా ఆయన చూడండి ఛార్జీకి డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవు, ఏమి లేవు, నడుచుకుంటా వెళ్ళిపో లేదంటే డాన్స్ వేసుకుంటా వెళ్ళిపో అంటున్నారనమాట. ఊరికే ఫన్నీగా అనమాట. అయితే ఇంకా నన్ను తీసుకెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే ఆటో దగ్గర వదిలిపెట్టేశారు. టైంకి అక్కడ ఆటో రెడీగా ఉందన్నమాట. నాకు ఎక్కువ టైం కూడా అంటే ఇది ఎప్పుడు ఉంటానే ఉంటాయి ఆటోలు కానీ బస్సులు కానీ ఏవో ఒకటి ఉంటాయి అనమాట. ఇక నాకు ఈజీగానే ఉంటుంది వెళ్ళడానికి రావడానికి. అందుకని నేను కూడా ఒక్కదాన్ని వెళ్ళాలన్నా కూడా అంత ఇబ్బంది పడను. ఎందుకంటే బస్సులు లేకపోతే ఆటోలు లేని ఊరు అనుకోండి కొంచెం ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మనకి ఎప్పుడూ ఉంటాయి అనమాట. అందుకని చెప్పేసి నేను కూడా ధైర్యం చేసి వెళ్ళిపోతాను అనమాట ఒక్కదాన్ని. ఇది వచ్చేసి మొన్న నేను మీకు శివరాత్రికి కువారి తిరునాళ్ళు జరిగిద్ది అని చెప్పాను కదా, ఆ గుడి అండి ఇది. ఇక్కడ ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారనమాట. పండగ స్టార్ట్ అయ్యింది అని అంటే ఇంకా వస్తూనే ఉంటారు. పండగకి ఒక వారం రోజుల ముందు 2 వారాల ముందు వచ్చేసి పొంగలు పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే కువారి తిరునాళ్ళు జరిగేటప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది. ఆ తిరునాళ్ళలో మనం టక్కున రావాలన్నా వెళ్ళాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముందే వెళ్ళేసి పొంగలు పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చేస్తూ ఉంటారనమాట. అలా చాలామంది ఈరోజు అయితే గుడి దగ్గర ఉన్నారు, పొంగలు పెట్టుకుంటున్నారు. శివరాత్రి హడావిడైతే మా ఊళ్ళో స్టార్ట్ అయిపోయింది. నేను ఆటో దిగి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి ప్రభలండి. తిరునాళ్ళంతా మా ఊర్లోనే జరిగిద్ది అని చెప్పాను కదా, మెయిన్ అట్రాక్షన్ ఈ ప్రభలే అనమాట. ప్రభలు ఊరికి వచ్చేసి ఒక 4-5 ప్రభలు కొంచెం పెద్ద ప్రభలు ఉంటాయి. ఆ ప్రభలు ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసేసారు. శివరాత్రి నెల పడుతున్నారు అనుకున్నప్పుడే అన్నీ తీసుకొచ్చుకుంటారనమాట. కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చేసుకొని పూజ చేసేసి మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేసేస్తారనమాట. ఇద్దండి ఇక్కడ తాళ్ళు ఇవన్నీ కూడా తెచ్చేసుకొని ఉన్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటాను. అంటే రోజు పొద్దున్నే వచ్చేసి వర్క్ చేసే వాళ్ళందరూ కట్టే వాళ్ళందరూ వచ్చి కట్టేస్తారు కదా. నేను కొంచెం ఎర్లీగా వెళ్ళాను కాబట్టి ఆ టైంకి ఇంకా లేరనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఇక్కడికి వస్తానే ఉంటాను కాబట్టి మళ్ళీ శివరాత్రికి కూడా వస్తాను కాబట్టి ఇంకా నేను చూపిస్తాను అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను అసలు ఇటువైపు రాను. నేను అటు వెంకటేశ్వర స్వామి గుడి బజార్ ఉంటుంది కదా, అటువైపు దిగేసి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇంటికి వెళ్ళడానికి. ఈ ప్రభలు చూపించాలని నేను సెంటర్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ ప్రభలు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. స్టార్ట్ చేసేసారు. ఇంకా మనకి హార్డ్లీ ఒక 20 days ఉందో 15 days ఉందో అంత కూడా లేదు, దగ్గరకు వచ్చేసింది కాబట్టి మా హడావిడి అంతా కూడా నేను చూపిస్తాను. సాధ్యమైనంత వరకు వస్తాను, మరి కుదరకపోతే నేనేమి చేయలేను. మా ఊరు నుంచే కాదండి, చుట్టుపక్కల ఊళ్ళు ఉంటాయి కదా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా చిన్న ప్రభలు కట్టుకొని కూడా క్వారీకి వస్తారనమాట. మామూలు హడావిడి ఉండదు. హడావిడి అంతా కూడా నేను మ్యాక్సిమం మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇరుముళ్ళు కూడా అయిపోయినాయండి నేను వెళ్ళేసరికి. ఇంకా స్వామికి కానుకేసుకుంటాం కదా, ఇంకా కానుకేసేసి చిన్నవి ఏవో ఉంటాయి కదా ఫార్మాలిటీస్ అవన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అంతలో ఇక్కడ మా అత్త ఉంది. మా నాన్న వాళ్ళు 3 అని చెప్పాను కదా అబ్బాయిలు. అమ్మాయిలు వచ్చేసరికి 2 అనమాట. ఫస్ట్ మా అత్త తర్వాత 3 అబ్బాయిలు, 3 అబ్బాయిల తర్వాత మళ్ళీ మా చిన్నత్త, ఈమె వచ్చేసరికి మా పెద్ద అత్త అనమాట. మొన్న జ్యోతి రోజు నేను పొద్దున్నే వీడియోస్ అవి తీసేటప్పుడు రాలేదండి, ఆ టైంకి లేటుగా వచ్చింది.
ఇంకా నాకు వీడియో కూడా తీయడం కుదరలేదనమాట. ఆ రోజు అత్తను అంటే పర్టికులర్గా మా అత్త అని చెప్పడానికి కుదిరేలాగా వీడియో లేదనమాట. నార్మల్గా వ్లాగ్లో కలిసిపోయింది. కానీ ఈరోజు ఇంకా తీసానమాట. జిల్లేడాకులు అన్నీ కూడా రెడీ చేసుకుంటుంది. ఎందుకంటే ఈరోజే అరుణాచలం వెళ్తున్నారంట. అందుకని చెప్పేసి అవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని అన్నీ సర్ది పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడు ఏదో ఒక యాత్రకి తిరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడో దగ్గరికి. అత్తకు వచ్చేసరికి ఒక అబ్బాయి, 3 ఆడపిల్లలండి. ఆడపిల్లలు మంచిగానే సెటిల్ అయిపోయారు. అబ్బాయి అయినా ఆడపిల్లలైనా అందరూ ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మా అత్త ఏంటంటే కొన్ని డేస్ ఒక అమ్మాయి దగ్గర, కొన్ని డేస్ ఒక అమ్మాయి దగ్గర, అంటే వాళ్ళకు కూడా అన్నీ తెలియదు కాబట్టి అత్త కొంచెం పెద్దది కదండి, కొంచెం అన్నీ తెలుసు. ఏది ఎట్లా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, అవన్నీ కూడా అత్తకు తెలుసు అనమాట. కొంచెం పెద్దది కదా, ఎట్లయినా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనకి ఏమైనా తెలియకపోయినా కూడా చక్కగా చెప్తారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, అంటే నానమ్మలు, అమ్మమ్మలు అలాంటి వాళ్ళు ఉండాలి. మాకైతే ఎవరు లేరు అలాగా అన్నీ చెప్పేలాగా. మొన్నటి వరకు ఇంకా మా అత్త కూడా ఇక్కడ ఈ ఊళ్ళోనే ఉండేది కాబట్టి నాకు చైత్ర పుట్టేంత వరకు మాకేం కావాలన్నా ఏదన్నా తెలియకపోయినా అన్నీ చెప్పేది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గరకు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమైనా కావాలంటే చేసి పెడుతూ వాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అత్త వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ ఇల్లు అండి. మా అత్త మంచి హైట్, అంతే. చట్లు తీయలేదు ఎన్ని చేసుకొని 5ంటికి లేచాం, లేదా 4ంటికి లేగుతాం రోజు. అదేలే, అలా అత్త వాళ్ళ ఇంట్లో కొంతసేపు ఉండి ఇల్లు చూశారు కదా, తులసి చెట్టు కానీ ఇంటి ముందు ముగ్గులు కానీ అవన్నీ కూడా చక్కగా నీట్గా చేసుకుంటారు. పూజలు బాగా చేస్తారులేండి. అత్త బాగా చేస్తుంది, అత్త వాళ్ళ అమ్మాయి కూడా మంచిగా పూజలు చేస్తుంది అనమాట. ఇంకా ఇల్లు చూస్తేనే అర్థమైపోద్ది ఎంతవరకు చేసుకుంటారు దేవుడికి పూజలు అని చెప్పేసి. బాగుంది కదా ఇల్లు కూడా. అలా అత్త వాళ్ళ ఇంట్లో కొంతసేపు ఉండేసి మళ్ళీ పిన్నోళ్ళ ఇంటికి వచ్చేసాము. ఎందుకనంటే స్వాములకి ఇరుముళ్ళు అయిపోయినాయండి. ఇరుముళ్ళు అయిపోయినాయి, వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉండాలి కాబట్టి మేము ఇంటికి వచ్చేసాం. అంటే భోజనాలు అవి చెయ్యాలి కదా అని చెప్పేసి. వీళ్ళు కూడా ఎక్కువ మంది నేను పిలుచుకోలేదులేండి, కొంచెం దగ్గర వరకు ఆడపిల్లల వరకు పిలుచుకున్నారు. అందుకని సింపుల్గా చేసేసారనమాట భోజనాలు అన్నీ కూడా. అక్కడ భోజనం చేసేసి ఇంకా మా ఇంటికి వచ్చేసాను. మా అమ్మ కూర్చొని ఉంది. నన్ను చాలా మంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్స్ పెట్టినప్పుడల్లా హోమ్ టూర్ అడుగుతారు. నేను కూడా చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు కూడా టైం సెట్ అవ్వట్లేదండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా షేర్ చేస్తాను హోమ్ టూర్ వీడియో. నన్ను ఎత్తుకో పిన్ని అక్కడ దాకా లేదు పిన్ని, నన్ను ఎత్తుకోవచ్చు. అట్నే కూర్చుంది, అప్పుడే వచ్చింది కూర్చుంది సామున చేపల నుంచి. వెళ్ళలేదా ఎందుకు? ఏంది ఇంకా పొద్దుకొచ్చి బువ్వకూర వండుకోవా, బొచ్చులు కడుక్కో తప్పే అడిగాడు. అది వచ్చింది అప్పుడే. అసతో 4 రోజులు ఇంటికి రాలా, 6 రోజులు రాలా అక్క. నాకేం ఉంచుకో, నేను వద్దన్నాను. అలా అందరి ఇళ్ళకి వెళ్ళి అందరినీ పలకరించుకొని వచ్చిన పని ఏంటో చూసేసుకొని మళ్ళీ ఇంటికైతే రిటర్న్ అయ్యాను. నేను ఇంటికి వచ్చేసరికి చీకటి పడిందండి, ఇంకా అందుకని నేనేమి షూట్ చేయలేదు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.